వెళ్ళొచ్చి ఓటు ఇది ఇస్తా. Days in our life ఓట్ వేయడం అనేది మామూలు హక్కు కాదు. ఈ దేశం అభివృద్ధి చెందడానికి, మన వాయిస్ వినిపించడానికి మనం తప్పకుండా బయటకు వచ్చి ఓటు వేయాలి. ఒక విన్నపం ఏంటి అంటే కొన్ని ఎలక్టోరల్ రిఫార్మ్స్ మారితే బాగుంటాయి. ఇప్పుడు నేను ఒక్క ఓటు వేయడానికి బాంబే నుంచి రావాల్సి వచ్చింది. ఎంతో మంది ఇలాగా అవుట్ ఆఫ్ టౌనర్స్ ఉన్నారు. అందరికీ వెనక్కి వచ్చి ఓటేసే అంత టైం ఉండదు. బికాజ్ ఇక్కడ హాలిడే, కానీ వేరే వేరే ప్రదేశాల్లో ఇట్ ఇస్ స్టిల్ అ వర్కింగ్ డే టుడే. సో ఇలా అవుట్ ఆఫ్ టౌనర్స్ ఉండే వాళ్ళకి ఈజీగా ఓట్ చేసేదానికి ఏదైనా ఒక మంచి మార్గం చూపిస్తే బాగుంటుంది అన్న ఒక విన్నపం అంతే. బట్ కమ్అవుట్ ఏంటి, హైదరాబాద్ 5% వచ్చారంటే ఇప్పటి వరకు సిగ్గు చేయటండి బాబు. లెట్స్ గెట్ అవుట్. ద యూత్ నీడ్స్ టు కమ్ అవుట్ and show your voice, show your power, show what India can be. The world is watching, so come out and vote. Thank you. Thank you. Thank you. Really happy అండి. ఎందుకంటే ఈరోజు చాలా మంది యంగ్స్టర్స్ వాళ్ళందరూ పొద్దున పూటే ఆల్ ఓవర్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓటుకి తరలి వస్తున్నారు ఓటు వేసేదానికి. అలాగే ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ ప్రతి ఒక్కరు మీ జీవితంలోనే చాలా వాల్యుబుల్ ఎనీథింగ్ ఏదైనా ఉందంటే మీ ఓటు హక్కండి. ఎవరు దాన్ని మిస్ చేసుకోకండి. ఓటు నేను ఎవరికి వేయట్లేదో, నేను ఎవరిని చేంజ్ అవ్వాలి, నాకు రైట్ అవ్వాలి అనే వాళ్ళందరూ కూల్గా అండి దేశంలో వస్తారు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఓటేయండి. మీ ఫ్రెండ్స్ని, మీ ఇంట్లో వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని, ప్రతి ఒక్కరిని ఓటు వేయట్లేదని తెలిసినప్పుడు మీరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరిని ఓటేయమని ముందు తీసుకురావండి. ఎప్పుడు మంచి గవర్నమెంట్స్కి ప్లీజ్ ఇక్కడ తీయద్దు. మీరు ఇక్కడ ఎందుకు how important is this book? మీద పడు అరే లోగో తీయండి. How important is this voting for you, sir? వెనకెళ్ళండి. తీసుకో
సార్ ఒక్కసారి ఇట్లా చూపించండి. దేశ పౌరులుగా ఆ హక్కుని మనం వినియోగించుకోవాలి. వినియోగించుకుంటే మనం కూడా వచ్చే తరాలకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం ఉన్నామనే మెసేజ్ని మనం కూడా అందజేయించుకుంటాం. సో అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.